చలివేంద్రాన్ని పెట్టి మంచినీళ్ళు ఇవ్వకపోతే, చలివేంద్రాన్ని పెట్టి మజ్జిగ ఇవ్వకపోతే, అంటే అక్కడ ఏమీ దొరక్కపోతే ప్రజలు అసహించుకుంటారు, దూషించే ప్రయత్నం చేస్తారు. అలాగే క్రైస్తవుడు అంటే ఎవరు తెలుసా? క్రీస్తు సంబంధి వాక్యాన్ని బాగా నింపుకున్న వ్యక్తి. వాక్యాన్ని బాగా నింపుకున్న వ్యక్తి ఇప్పుడు అతని నుంచి ఏం ఆశిస్తారు తెలుసా? ఎవరైనా సరే, ఇదిగో ఇతను వాక్యంతో నింపబడిన వ్యక్తి మనకు మేలైన విషయాలు బోధిస్తాడు అని ఆశిస్తారు. అలా ఆశించినప్పుడు ప్రతి క్రైస్తవుడి హృదయం నుంచి ఏం రావాలి తెలుసా? ఇలాంటి సత్య సంబంధమైన మాటలు రావాలి. అలా మాటలు రావాలంటే ప్రతిరోజు వాక్యాన్ని మన హృదయంలో నింపుకోవాలి. ప్రతిరోజు వాక్యాన్ని మనం చదవాలి. ప్రతిరోజు వాక్య సంబంధించిన ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలి. మన ప్రవర్తన చక్కగా ఉండాలి. అలా ఎప్పుడైతే ఉందో ప్రజలందరూ కూడా మనం చూసి క్రైస్తవుల జ్ఞానవంతులు, క్రైస్తవుల మేలు చేసేవారు, క్రైస్తవుల ఎవరికి కీడు చేయని వారు, మేలైన వాటినే జరిగించేవారు, మేలైన వాటినే బోధించేవారు. క్రైస్తవులు అంటే మనకెంతో మేలుకరమైన వారని వాళ్ళు అర్థం చేసుకునే విధంగా ప్రతి క్రైస్తవుడు ఉండాలి. కానీ ఉంటున్నారా?